ఈ వీడియో ఓపెన్ చేసిన మీరు సాధారణ వాళ్ళు కారండి. చాలా మందిలా టైం వేస్ట్ చేయకుండా కొత్త విషయాలు నేర్చుకోవాలని, మీరు మిమ్మల్ని మార్చుకోవాలని మనసులో ఒక చిన్న జ్వాల ఉన్నవాళ్లు మీరు. తెలివైన వాళ్ళు చేసే పని ఇదే. అనవసర వీడియోలను వదిలేసి మీ భవిష్యత్తును మార్చే వీడియోను క్లిక్ చేసిన మీరు నిజంగా స్పెషల్, నిజంగా జీనియస్. ఈ రోజు మీరు నేర్చుకునేది మీరు రేపు అవ్వబోయేది మార్చేస్తుంది. మరిన్ని కొత్త విషయాలు, ఆసక్తికరమైన కథలు తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి మన కుటుంబంలో చేరండి. మనలో చాలా మందికి తెలిసింది, మన హృదయాలను తాకే ఒక పాట ఉంది. మా తెలుగు తల్లికి మల్లెపూదండ. ఎన్నిసార్లు విన్నా గర్వంగా అనిపించే పాట. కానీ ఈ పాటను ఎవరు పాడారో, ఆవిడ అసలు ఎలా ఉంటారో మనలో చాలా మందికి తెలియదు. ఈ రోజు ఆ గాత్రవనిత గురించి ఒక చిన్న కథ చెబుతాను. ఆమెలో ఎంత తెలుగు ఉన్నదో, ఆ గాత్రంలో ఎంత గౌరవం దాగి ఉందో ఈ 5 నిమిషాలు వినండి. మీకు కొత్తగా తెలిసి గుండె నిండే గౌరవం కలుగుతుంది. ఆవిడ పేరు టంగుటూరి సూర్యకుమారి. పేరే వినగానే ఒక వెలుగులాంటి శక్తి గుర్తొస్తుంది. పాత రోజుల్లో తెలుగు సంస్కృతి అందాన్ని ప్రపంచానికి చూపించిన గొప్ప కళాకారిణి. నటన, నృత్యం, గానం ఏది చేసినా ఆమెలో ఒక ప్రత్యేకమైన కాంతి కనిపించేది. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, ఈ గొప్ప గాయని ప్రకాశం పంతులు గారి తమ్ముడు కుమార్తె. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి. కానీ కళలు మాత్రం అసాధారణం. తెలుగు భాష అంటే ఎంతో ప్రేమ. ఆ ప్రేమను గళంలో నింపి ప్రపంచం వినేలా చేసింది. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే పాట మనలో చాలా మంది ఉత్సవాల్లో, సభల్లో, స్కూళ్లల్లో విన్నాం. కానీ ఆ పాటలో మొదటి నిమిషం నుండి చివరి పదం వరకు ఒక తల్లిని చూస్తున్నట్టుంది. తెలుగు తల్లి మన ముందే నిలబడి ఉన్నట్టుంది. ఈ భావం ఆవిడ గొంతులోనే పుట్టింది. సూర్యకుమారి గారు ప్రతి పదం పాడేటప్పుడు అది కేవలం సంగీతం కాదు, మన తెలుగు సంస్కృతికి చేసిన ఒక నమస్కారం. మన భాష మహిమను ప్రపంచానికి చెప్పిన ఒక అర్జీ. అందుకే ఆ పాట సంవత్సరాలు గడిచినా కొసరు పాతబడదు. ప్రతి తరానికి అదే గర్వం, అదే గౌరవం, అదే హృదయ స్పర్శ. మనకు ఇవాళ తెలిసిన ఈ చిన్న విషయం ఒక పెద్ద నిజం చెబుతుంది. ఎవరైనా మన కోసం, మన భాష కోసం, మన సంస్కృతి కోసం గొప్ప పని చేసినా చాలాసార్లు మనకు తెలియకుండానే పోతుంది. కానీ వాటి ప్రభావం మాత్రం తరాలు దాటి మన హృదయాలను తాకుతూనే ఉంటుంది. ఈ రోజు నుండి మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాట విన్నప్పుడు ఆ స్వరంలో దాగి ఉన్న ఒక మహత్యాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక అమ్మాయి గళంలో పుట్టిన గౌరవాన్ని గుర్తుపెట్టుకోండి. తెలుగు కోసం అంకిత భావంతో పనిచేసిన ఒక్క వ్యక్తి ఎంత పెద్ద ప్రభావం చూపగలడో గుర్తుపెట్టుకోండి. ఈ కథ మీ హృదయాన్ని తాకిందంటే ఒక చిన్న పని చేయండి. మన భాషను ప్రేమించండి, మన సంస్కృతిని గౌరవించండి. ఎందుకంటే మనం నిలబెట్టి ప్రేమించేంత వరకు తెలుగు తల్లి చిరంజీవి.